ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ప్రేమైన వర్లరా, భక్తుడైన నెహెమ్యా చేసిన ప్రార్థన. నెహెమ్యా ఎవరు? మరి రాజుకు గిన్నె అందించువాడండి. అంతేకాదు, నెహెమ్యా యెరూషలేమును గూర్చి ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి అండి. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి కాబట్టి వాటిని మరలా నిర్మించాలి అంటూ ఎంతో ఆశతో ప్రార్థిస్తున్నాడు. పాడైన తన ప్రజల కోసము, పాడైన మందిరము కొరకు, పాడైన గోడలు గుమ్మముల కొరకు ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నాడు. మరి నెహెమ్యా ప్రార్థన ఎలా ఉన్నది అని ఆలోచిస్తే, నెహెమ్యా ఎంతో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన ప్రభు ఖచ్చితముగా ఆలకిస్తాడు. ఎందుకంటే అతను కూర్చుండి ఎంతగానో ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడండి. పశ్చాత్తాపమే కాదు, తన యొక్క పేగును మార్చుకుంటున్నాడు. దేవుని కొరకు వ్రత దినమును ఆచరిస్తున్నాడు. చక్కగా ఉపవాసముతో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనలో ఆ ప్రభువుని స్తుతిస్తున్నాడు. ప్రభువును స్తుతిస్తూ అలాగే దేవుని దాసులైన, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కావున నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళిందండి. రాజుతో సమాధానాన్ని ఇచ్చింది. యెరూషలేము ప్రాకారాలు తిరిగి నిర్మించడానికి దేవుడు సహాయము చేశాడు. నెహెమ్యాకు కావలసిన ప్రజలను ఏర్పాటు చేశాడు. నెహెమ్యాకు అన్నిటిని కూడా దేవుడు సమకూర్చాడు. ఇదంతటికీ కారణము నెహెమ్యా చేసిన ప్రార్థన. నెహెమ్యా చేసిన ప్రార్థన ఎన్నో పనులు చేసింది. ప్రియమైన వర్లారా, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించాడు. కావున మరి ఇశ్రాయేలు పక్షముగా నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుడు వారి పక్షమున ఉన్నాడు, నెహెమ్యాతో కూడా ఉన్నాడు. మరి ఎల్లప్పుడూ కూడా మనతో కూడా ఉంటాడు. ఎవరైతే నెహెమ్యా వలె ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. వారి పనుల్ని దేవుడు సమకూరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.